107వ కీర్తన చూడండి, చదువుతా ఉన్నాను. 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. అలాగనే 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. అలాగనే 19వ వచనంలో కూడా కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే, దేవుడు చేసిన మేళ్లకు మనము బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలులకు మనము బాధ్యత కలిగి ఉండాలి. మనము చదివిన లేఖన భాగములలో దేవుని ప్రజలకు ఏమొచ్చిందండి? కష్టం వచ్చింది. కష్టము ఎవరికి వస్తున్నాయనంటే, దేవుని ప్రజలకు కష్టాలు వస్తాయి. రావు అని మనము అనుకోవడానికి వీలు లేదు. దేవుని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మనము దేవుని వైపు తిరగాలి. దేవుని ఎదుట మనము మోకరించాలి. దేవుని యొద్ద మనము మొర్ర పెట్టుకోవలసిన అవసరత ఉంది. ఆపద అనేటువంటిది అది చెప్పి వచ్చేది కాదు. ఆపద చెప్పి వస్తుందా? రాదు. ఒకవేళ మనకి ఏదైనా రోగం వచ్చి మనం హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు చాలా చక్కని ట్రీట్మెంట్ చేస్తారు కదండి. మనము కూడా చాలా ఖరీదైన హాస్పిటల్ తీసుకుని వెళ్తాం. ఎంత ఖరీదైన హాస్పిటల్కి నువ్వు తీసుకుని వెళ్ళినా, ఎంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టినా, వారు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే, మనతో ఒక పేపర్ మీద ఏం చేస్తారు చెప్పండి? సైన్ చేపిస్తారు. కారణం ఏంటి? కొన్ని లక్షలు పెట్టి నువ్వు వైద్యం చేపిస్తున్నావు. వాళ్ళు చాలా పెద్ద డాక్టర్స్, కానీ వాళ్ళు చేయలేనిది ఏమిటంటే వైద్యం అయితే చేయగలరు, కానీ బ్రతికించిన వారి చేతిలో లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే, మాకు ఏ నేరము అంటకుండగా వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా మనతో ఒక చక్కని సంతకాన్ని వారు తీసుకుంటారు. ఒకవేళ కొంతమంది డాక్టర్లు అంటారు, మా ప్రయత్నం మేము చేస్తాం, మీ భగవంతుడికి మీరు ప్రార్థన చేసుకోండి. అంటే ఫైనల్ గా మనల్ని బాగు చేసేది ఎవరు? దేవుడే. నువ్వెన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎంత డబ్బు మనము ఖర్చు పెట్టినా, నిన్ను నన్ను బాగు చేసేది, స్వస్థపరిచేది ఎవరయ్యారంటే దేవుడు మాత్రమే. ఈ సత్యము దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు తెలిసింది. కాబట్టి వారి యొక్క కష్టకాలంలో వారు ఏం చేశారట? యెహోవాకు మొరపెట్టారు. ఈరోజు మనము కూడా ప్రియమైన వారులారా, ఎవరికి మొరపెట్టాలి? మనం ఎవరికి మొరపెట్టాలి? మన జీవితంలో కష్టం వచ్చింది, మన యొక్క శరీరంలో రోగం వచ్చింది, ఇవి అనేకమైన శ్రమలు వచ్చాయి. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మనకేముంటున్నాయంటే, వీటి నుంచి మేము విడిపించబడాలి, వీటి నుంచి మేము తప్పించబడాలి, ఈ రోగం నుంచి మేము బాగుపడాలి అనేటువంటి ఆశ ఉంటుంది. అటువంటప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని వైపు తిరగవలసిన అవసరత ఉంది. ఆయన ఎదుట మోకరించవలసిన అవసరత ఉంది, మొర్ర పెట్టవలసిన అవసరత ఉంది, ప్రార్థించవలసినటువంటి అవసరత ఉంది. మనము చదివిన ఈ 107వ కీర్తనలో దేవుడు వారి యొక్క కష్టకాలమందు వారిని ఆదుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజు దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో రోగాల నుంచి మనకు విడుదలనిచ్చాడు. ఎన్నో సమస్యల నుంచి దేవుడు మనకు విడుదలనిచ్చి ఆయన మనల్ని విమోచించిన దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన.
అందుకే ఆ కీర్తన మొదటే మనము నేర్చుకున్నాము. ఎలా ప్రారంభించబడింది అంటే కృతజ్ఞతాస్తుతులతో ప్రారంభించబడిన కీర్తనగా మనము చూస్తా ఉన్నాం. ఈ రోజు మన యొక్క జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును మనము జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా మనం ఉన్నాం. బాగుపడిన వారిలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎవరైతే బాగుపడిన వారు ఉన్నారో, లేకపోతే ఎవరైతే విడుదల పొందిన వారు ఉన్నారో వారిలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. స్వస్థత పొందిన తర్వాత నీవు చేయవలసిన పని ఉంది. విడుదల పొందిన తర్వాత నీవు చేయవలసిన పని ఉంది. బాగుపడి బాధ్యత లేని వారిగా ఉంటే అది నిజమైనటువంటి క్రైస్తవ్యము కానే కాదు. ప్రియమైన వాళ్ళరా, నీవు బాగుపడిన తర్వాత, నీవు స్వస్థత పొందిన తర్వాత, నీ విడుదల పొందిన తర్వాత కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మీరు ఎలాగైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని గణపరిచి ఆరాధించారో మనము కూడా ప్రియమైన వాళ్ళరా బాగుపడిన తర్వాత కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు ఏమిటో మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఈ రోజు. ప్రియమైన వాళ్ళరా, బాగుపడిన నీవు, విమోచించబడిన నీవు, రక్షించినటువంటి నీవు, కష్టకాలంలో ఆదరించినటువంటి నీవు, అరణ్యములో లేక శూన్యతలో ఏమీ లేని నిస్సాయ స్థితిలో, నీవు సొమ్మసిన స్థితిలో దేవుని నిన్ను తృప్తిపరిచి మేలుతో నిన్ను నింపిన తర్వాత నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నువ్వు నిర్వర్తించవలసినటువంటి అవసరంతో ఉంది. ప్రియమైన వాళ్ళరా, బాగుపడిన వారి బాధ్యతలు ఏమిటో నేను మీకు తెలియజేస్తాను. దేవుని వాక్యం ద్వారా కొన్ని మనం నేర్చుకొని ఈ స్థలంలో నుంచి మనము మన యొక్క గృహాలకు వెళ్దాం. రండి. మొదటిగా లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. అలాగే 16వ వచనాన్ని కూడా చదువుతా ఉన్నాను. గొప్ప శబ్దముతో 15 నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వారెవరట? సమరయుడు. బాగుపడిన వారి బాధ్యతలు ఏమిటయా? మొట్టమొదటి బాధ్యత అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు చాలా మంది ప్రియమైన వాళ్ళరా బాగుపడుతున్నారు కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతే ఉన్నారు. మనందరికీ తెలిసిన సందర్భం. ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు అక్కడ? ఎంతమంది కుష్ఠరోగులు అక్కడ? 10 మంది కుష్ఠరోగులు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు కూడా ఏమి చేయబడ్డారు అయ్యారంటే బాగుపడ్డారు. కానీ 9 మందిలో ఏమి లేదు చెప్పండి? బాధ్యత లేదు. 9 మందిలో బాధ్యత లేదు. ఆ ఒక్కడిలో ఏముందయ్యారంటే బాధ్యత ఉంది. ఆయన ఏం చేశాడయ్యారంటే ఆయన వద్దకు వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా. అందుకే 16వ వచనంలో మనం చూస్తే ఈ మంచి మాట రాయబడి ఉంది కదండి. ఏ మాట అండి? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు. ఇది నిజమైన కృతజ్ఞత మరియు ఆరాధన కనిపిస్తా ఉంది. దేవుడు చేసిన మేలను ఆ యొక్క వ్యక్తి మర్చిపోలేదండి. 9 మర్చిపోయారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు అయ్యానంటే దేవుని యొద్ద నుంచి మేలు పొందుకుంటున్నారు, దేవుని దగ్గర నుంచి స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, దేవుని చేత తృప్తిపరచబడతా ఉన్నారు. ఆ మేలును పొందుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారుగా జీవిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా ఆయన నిజమైనటువంటి కృతజ్ఞత లేక ఆరాధన భావము కలిగి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఎవరంటే ఆ వ్యక్తి? వాడు సమరయుడు అని ప్రస్తావించబడ్డానికి గల కారణం ఏమిటయ్యారంటే ఆనాటి కాలంలో యూదులు సమరయులను ఎలా చూస్తారట? అన్యులుగా చూసేవారట, లేక తక్కువ వారిగా చూసేవారు. ఆ 9 మంది కూడా ధర్మశాస్త్రము తెలిసినటువంటి వారే. ఆ తెలిసినటువంటి వారు లేక ఆ యొక్క యూదులు ఏమయ్యారంటే స్వస్థత పొందిన తర్వాత వారి దారిని వారు పోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ సమరయుడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం లేని వారు, దేవుని యొక్క నిబంధనకు దూరముగా ఉన్నవారు, దేవుని సన్నిధికి దూరముగా ఉన్నవారు, దేవుని ప్రజలతో సహవాసము
లేనివారు, అన్యులుగా ఉన్నవారు, విలువైన వారు ఇటువంటి సమరయుడు ఏం చేశాడయ్యా అనంటే కృతజ్ఞత భావముతో దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని తెలిసిన వారు, ధర్మశాస్త్రం తెలిసిన వారు, యూదులైన వారు స్వస్థత పొందుకొని పోయినారు. కానీ ఏ సమరయుడు దేవునికి దూరస్తుడిగా ఉన్నవాడు దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోకుండా తిరిగి వచ్చి ఏం చేశాడు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన వారు ఆయన వచ్చి ఏం చేశాడట? యేసు పాదాల మీద పడ్డాడట. ఈ రోజు మనకు ఆయన పాదాల మీద పడడం మనకు రావాలి. సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకున్నాడు. పాదాల మీద పడడం అనేటువంటిది అది ఆరాధనకు సాదృశ్యముగా కనిపిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మనము ఎవరు దేవుణ్ణి ఆరాధించగలుగుతా ఉన్నాం? నాకు అక్కడ ఏమర్థమవుతుందా అని అంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన కేవలము రోగాలు నయం చేసేటువంటి వైద్యుడు మాత్రమే కాదు, ఆయన ఆరాధనకు యోగ్యుడని ఆ సమరయుడు గుర్తించాడు. ఆయన రోగాలు నయం చేసేటువంటి వైద్యుడు మాత్రమే కాదు, ఆయన ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడని ఆ సమరయుడు గుర్తించి ప్రియమైన వాళ్ళారా గ్రహించి ఆయన పాదాల మీద పడి ఆయనకు మహిమను చెల్లించారు. ఈరోజు మనము ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని మేలులు పొందుకున్న వారు ఉన్నారో, ఎంతో మంది క్రైస్తవులు చూస్తూ ఉన్నప్పుడు దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుకున్న వారు ఉన్నారు. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే నువ్వు బాధ్యత లేని క్రైస్తవులుగానే బ్రతుకుతున్నావు. నువ్వు బాధ్యత లేని క్రైస్తవులుగానే బ్రతుకుతున్నావా? గొప్ప స్వరముతో దేవుని మహిమపరిచినాడట. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప స్వరముతో దేవుడు ఏం చేశాడట? మహిమపరిచినాడు. ఆనందముతో కేకలు వేస్తా ఉన్నాడు. ఆనాడు కుష్ఠరోగం వచ్చిన వారిని ఎక్కడ పెట్టేవారు చెప్పండి? ఊరు వెలుపల పెట్టేవారు. వారు ఎలా ఉన్నారో, ఏమి తింటున్నారో, ఏమి తాగుతున్నారో ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు. కానీ అటువంటి వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? స్వస్థపరిచాడు. ఏ గొంతు అయితే నన్ను కరుణించు అని ఏడ్చిందో అదే గొంతు ఇప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నాను. చాలా మంది ప్రియమైన వాళ్ళరా మన గొంతులో దేవుని దగ్గర మొరపెట్టుకుంటే ఏమని? మమ్మల్ని కరుణించు ప్రభా, మమ్మల్ని కరుణించు నాయన, మమ్మల్ని రక్షించు నాయన, మాకు విడుదల దయచేయి నాయన అని ఎంతగానో మొరపెడతాం. కానీ దేవుడు చేసిన తర్వాత, మేలు చేసిన తర్వాత మనం బాధ్యత లేకుండా ఉంటున్నాం. ఏమిటి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేటువంటి వారిగా మనం ఉంటున్నామేమో. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వారి కష్టకాలమందు వారు దేవునికి మొర పెట్టారు. దేవుడు వారి యొక్క మొరను ఆలకించి వారిని స్వస్థపరిచారు. అయితే ఒక్కడు వెనకొచ్చి దేవునికి ఏమి చెప్పాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. నిజమైనటువంటి వినికి నలిగిన హృదయముతో ఆయన ఆరాధించాడు. ఆయన పాదముల మీద పడ్డాడట. వాడు సమరయుడు. కానీ దేవుని యొక్క విలువ ఆయన ఆరాధనకి యోగ్యుడని గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటిది. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా, బాగుపడిన వారిలో ఉండవలసిన రెండవ బాధ్యత ఏమిటయ్యానంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 3-4 వచనాలు ఇలాగ రాయబడి ఉంది. అందుకైన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠరోగము శుద్ధి అయ్యను. 4వ వచనం, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. ఎవరైతే బాగుపడ్డారో వారిలో ఉండవలసిన రెండవ బాధ్యత ఏంటంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞత అర్పణలో చెల్లించాలి. ఆయన అక్కడ కూడా కుష్ఠరోగి ఉన్నాడు కదండి. వచ్చి ఏమన్నాడు? ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. అందుకు ఆయన ఏం చేశాడట? ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత అన్నాడు, నీ యాజకునికి కనపరుచుకో. యాజకునికి కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుకలను సమర్పించుకో. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కృతజ్ఞత అర్పణలు మనము చెల్లించాలి.
ఈరోజు చాలా మంది దేవుని దగ్గర బాగుపడ్డారు కానీ దేవునికి బాకీ పడిన వారు చాలా మంది ఉన్నారు. దేవునికి బాకీ పడిన వారు చాలా మంది ఉన్నారు సమాజంలో. ప్రియమైన వాళ్ళరా, కృతజ్ఞత అర్పణలు మనము చెల్లించడం లేదు. బాకీ పడడం అంటే మీరేదో అనుకోకండి, దేవునికి చెల్లించవలసినటువంటి కృతజ్ఞత అర్పణలు మనము చెల్లించవలసిన వారిగా ఉన్నాం. యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆ వ్యక్తి ఏమి చేయాలో 3 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ వ్యక్తికి ఏమి ఇచ్చారు అంటే, మొదట ఎవరితో ఏమి చెప్పకు. మొట్టమొదటి ఆజ్ఞ ఆ వ్యక్తికి ఇచ్చింది. నీవెవరితో సంగతి చెప్పకు. ఎందుకు ఈ యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు అంటే, యేసుక్రీస్తు వారు తనను తాను కేవలము అద్భుతాలు చేసే వ్యక్తిగా పరిచయం చేసుకోవాలని అనుకోలేదు ఆయన. అప్పుడు అలాగా ఎప్పుడైతే అలా పరిచయం అయ్యారో ప్రజలందరూ ఎలా చూస్తారు అంటే, ఒక స్వస్థపరిచే వ్యక్తిగానే చూస్తారు, అద్భుతాలు చేసేటువంటి వ్యక్తిగానే చూస్తారు. కానీ ఆయన ఎందుకు వచ్చారో అసలు సంగతిని వారు మర్చిపోతారు. కాబట్టి ఆయన అన్నారు, మీరు ఎవరితో ఏమీ కూడా చెప్పకు. ఈయన గురించి ప్రచారం జరగాలని యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎప్పుడు కూడా ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటయ్యారంటే, మనకున్నటువంటి శారీరక రోగము కంటే ఆత్మీయ క్షేమాన్ని దేవుడు ఎక్కువగా చూస్తారు. ప్రియమైన వాళ్ళారా, అదే చూశారు అక్కడ. ఆ వ్యక్తిని వెంటనే యాజకుని వద్దకు వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే మరి ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక కుష్ఠరోగి వాడు బాగుపడ్డారా లేదా అనేటువంటిది ఎవరు నిర్ధారిస్తారు? యాజకుడే కదా. మరి యాజకుని ఎందుకు వెళ్ళకుండా వీరు ప్రచారము చేస్తారేమోనని, ఒరే నాయనని మొదట ఎక్కడికి వెళ్ళాలి? యాజకుని ఎందుకు వెళ్ళి నేను కనపరుచుకో. ఒకవేళ అలాగ వెళ్ళకపోతే అసూయతో యాజకుని స్వస్థతను అంగీకరించక పోవచ్చు. వారు అంగీకరించకపోతే నువ్వు గ్రామంలోనికి రాను. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ప్రియమైన వాళ్ళరా. ఆయన అన్నాడు, నువ్వెవరితో ఏమి చెప్పొద్దు, నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళు అన్నాడు. రెండవదిగా మనం చూస్తే నీ దేహమును యాజకుడికి కనపరుచుకో. లేని కారణము 14వ అధ్యాయం ప్రకారముగా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఒక కుష్ఠరోగి బాగుపడ్డాడు అని ధృవీకరించేది ఎవరయ్యానంటే యాజకుడే. ఆయన ధృవీకరిస్తేనే తిరిగి సమాజంలో చేర్చబడతారు. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి లోకంలోనికి ఆయన వచ్చారు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు యాజకుని ఎందుకు వెళ్ళు అన్నాడు. మూడవదిగా అక్కడ మనం చూస్తే వారికి సాక్షార్థమైన ఉండు. ఏమన్నాడు? సాక్షార్థమై ఉండు. ఇది యాజకునికి ఒక గొప్ప సాక్ష్యముగా ఉండాలి. ఏమిటా సాక్ష్యము అనంటే, ఆ రోజుల్లో కుష్ఠరోగిని నయం చేయడం దేవుడికి తప్ప అది ఎవరికి సాధ్యము కాదని ఈదులు నమ్మేవారు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఆ రోగి ఎక్కడికి వెళ్ళాలి అంటే యాజకుడి ముందుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు ఆ రోగులు స్వస్థపరిచింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే వారి భాషలో అర్థం కావాలంటే మెస్సయ్య. మీకు అర్థమైందండి? దేవుడే స్వస్థపరుస్తారన్నటువంటిది యాజకుడి యొక్క దృఢమైన నమ్మకం. మరి ఇప్పుడు ఎందుకు యాజకుడి దగ్గరికి సాక్షార్థంగా ఉండు అన్నాడు? వారికి సాక్ష్యంగా ఉండమన్నాడు, లోకంలో కాదు. మొదట ముందు యాజకుడికి సాక్షిగా ఉండు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఇదిగో దేవుడే స్వస్థపరుస్తారు కదా, ఆ మెస్సయ్యే స్వస్థపరిచారు అని వారు గ్రహించడానికి నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు. ఎంత గొప్పవాడు వచ్చేసారు ప్రియమైన వాళ్ళారా. తండ్రి ఏ పని మీద తను పంపించాడో ఆ పనిని జరిగిస్తూ నీ యాజకుల దగ్గరికి వెళ్ళు. ఇదిగో మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య స్వస్థపరిచాడని నీ యాజకులకి సాక్షిగా నువ్వు నిలవబడమన్నాడు. అలాగే చేశారు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు స్వస్థత పొందినటువంటి మనం, దేవుని యొక్క నుంచి మేలును పొందినటువంటి మనం, దేవుని చేత తృప్తి పొందినటువంటి మనం, దేవుని చేత విడిపించినటువంటి మనము ప్రియమైన వాళ్ళారా, మన బాధ్యత ఏమిటయ్యానంటే మనము కృతజ్ఞత అర్పణలు చెల్లించవలసిన వారిగా ఉన్నాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, మూడవదిగా మరొక బాధ్యత ఏమిటంటే, మన లూకా సువార్త 4వ అధ్యాయము 38, 39 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను.
ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. బాగుపడిన వారిలో ఉండవలసిన మరొక బాధ్యత ఏమిటయ్యానంటే ఉపచారం చేయలేక పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవుని చేత మనము మేలు పొందిన తర్వాత, బాగుపడిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఈరోజు నువ్వు పరిచర్య చేస్తున్నావా, లేకపోతే తప్పించుకొని తిరుగుతున్నావా? వారి కష్టకాలం మందు వారి యెహోవాకు మొర పెట్టగా వారి యొక్క మొరను దేవుడు ఆలకించాడు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, సీమోను ఇంటిలోనికి ప్రవేశించి ఆమె అత్త ఎలా ఉందట? జ్వరముతో బాధపడతా ఉంది. ఆమె చిన్న వయసు ఏమీ కాదు, అత్తగారంటే పెద్ద వయసే కదండి. కొన్ని మేనత్త అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు. ఆమె పెద్ద వయస్సు కలిగింది. కానీ ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచినాడో, దేవుడు ఎప్పుడైతే విడుదల కలిగించినారో ఆమె ఏమి చేస్తున్నాయా అంటే తక్షణమే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగేనని మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని పొందుకున్నటువంటి మనము దేవుని సంఘములో కావచ్చు, దేవుని యొక్క కుటుంబంలో కావచ్చు, మనం ఎలా ఉండాలంటే ఉపచారము చేసేవారిగా మనం ఉండాలి. మనము దేవుని సన్నిధిలో చీఫ్ గెస్ట్ లాగా ఉంటున్నామా, చీఫ్ మినిస్టర్ లాగా ఉంటున్నామా? చీఫ్ గెస్ట్లు అంటే అతిథులు అన్నమాట. ప్రత్యేకముగా పిలవబడిన వారు చక్కగా వచ్చి చక్కగా కూర్చొని వారికి ఇచ్చింది తీసుకొని వింటే విని, లేకపోతే వారు పోతారు. లేకపోతే మాట్లాడమంటే ఒక 5-10 నిమిషాలు మాట్లాడే వాడు ఏమంటే చెప్పండి వెళ్ళిపోతాడు. కానీ చీఫ్ గెస్ట్ గా కాదు ఇక్కడ ఉండవలసింది. ఎలా ఉండాలంటే చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమైన పరిచారకుడు అని అర్థం. అది మళ్ళీ మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. చీఫ్ మినిస్టర్ అనగానే ముఖ్యమైన పరిచారకుడు. సంఘంలోని ఎలా ఉండాలి? ముఖ్యమైన పరిచారకుడుగానే ఉండాలి. ఇక మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, తక్షణమే ఆమె లేచి అనే మాటను అండర్లైన్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. జ్వరం తగ్గిన వెంటనే నీకు ఎంత బలం ఉంటుంది చెప్పండి? జ్వరం తగ్గిన వెంటనే బలం ఉంటుందా? ఉండదండి. చాలా నీరసంగా ఉంటాం. కోలుకోవడానికి కొన్ని రోజులు మనకు పడుతుంది, మనకు తెలుసు. కానీ ఈయన ఏమి చేస్తున్నాయా అంటే తక్షణమే లేచి. అందుకని యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి స్వస్థత అది ఎప్పుడు కూడా సంపూర్ణమైనది. అందుకే ఆమెలో ఎటువంటి నీరసము కూడా లేదు. శక్తి వచ్చింది, బలం వచ్చింది. కాబట్టి ఆమె తక్షణమే లేచి రెండవది ఏం చేసినట్ట? వారికి ఉపచారము చేయసాగెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆమె తనకు లభించినటువంటి ఆరోగ్యాన్ని, తనకు లభించినటువంటి బలాన్ని ఏం చేస్తున్నాయంటే యేసుక్రీస్తు వారికి ఆయన యొక్క శిష్యులకు పరిచర్య చేయడానికి ఉపయోగించింది. ఈరోజు మనము దేవుడు మనకి ఏదైనా మేలు చేసినా, స్వస్థత ఇచ్చినా, దేవుడు మనకి ఇచ్చిన యొక్క ఆరోగ్యాన్ని బట్టి, ఆ యొక్క బలాన్ని బట్టి, ఆ యొక్క శక్తిని బట్టి మనము దేవుడికి పరిచర్య చేయగలుగుతున్నామా? ఆ యొక్క బలమును, ఆ యొక్క శక్తిని దేవుని పని కొరకు మనము ఉపయోగించగలుగుతున్నామా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. వారు కష్టకాలం ముందు వారు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారికి సహాయం చేశారు. నీవు బాగుపడిన వారిలో ఉండవలసిన బాధ్యత ఏమిటయ్యారంటే నువ్వు ఉపచారము చేసేవారిగా మీరు ఉండాలి అన్నారు. 4వదిగా మనం ఆలోచన చేస్తే మరలా మార్కు సువార్త 5వ అధ్యాయము 18-20 వచనాలు చదువుకుందాం. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తను నుండనిమ్మని ఆయన బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనెను. 4వదిగా బాగుపడిన వారి బాధ్యత ఏమిటయ్యానంటే సాక్ష్యము చెప్పుట. అది బాగుపడిన వారు ఏం చేయాలట? సాక్ష్యం చెప్పాలి. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని నీవు సంఘములో ఏం చేయాలట? పంచుకోవాలి. సమాజంలో నీవు సాక్షిగా నిలవబడాలి. ఇంతవరకు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు కదండి. సమాధుల్లో ఉండి తను తాను గాయపరుచుకొనొచ్చు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి?
గాయపరుస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారు దర్శించి ఆయనకి ఏమిచ్చినగా అంటే స్వస్థతనిచ్చాడు. స్వస్థతనిచ్చి బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత యేసుక్రీస్తు వారితో ఆయన అంటా ఉన్నాడు 18వ వచనములో ఏమన్నాడంటే, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యముల పట్ల ఆయన ఎద్దుకు వచ్చి తన్నుండనిమ్మని ఆయన ఏమి చేసిన చెప్పండి, బ్రతిమాలుకొనెను అని మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఎప్పుడైతే బాగుపడ్డావో నువ్వు సాక్ష్యము పంచుకునే మొట్టమొదటి పరిచర్య క్షేత్రం ఏంటో చెప్పమంటారా? మన గృహాలే. అది అర్థమవుతుందండి. గృహమే మొదటి పరిచర్య క్షేత్రం. అక్కడ నీవు సాక్ష్యాన్ని పంచుకోవాలి. నీ గృహంలో నువ్వు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిన వారిగా మనం అంటున్నాం. చూడండి, మనం ఆలోచన చేస్తే 19వ వచనములో ఏమన్నాడు, ఆయన వానికి సెలవీయక అంటే యేసుక్రీస్తు వారు వారిని నిరాకరించారు. ఎందుకు నిరాకరించారంటే, బాబు నా ప్రక్కన మంచి ఒక గ్రూప్ ఒకటి ఉంది, 12 మంది శిష్యులు ఉన్నారు, ఇక నువ్వు నాతో రావాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నువ్వు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళు, నువ్వు వారికి చాలా దుఃఖాన్ని కలిగించావు, వారు చాలా నీ పట్ల బాధ కలిగి ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు నీ ఇంటికి వెళ్ళి నువ్వు నీ సాక్ష్యాన్ని పంచుకో. నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళారా, మీరు ప్రసంగికులా ఉండకపోయినా పర్వాలేదు, కానీ మనం ఎలా ఉండాలి అంటే మనము సాక్ష్యం ఇచ్చేవారిగా మనము ఉండాలి. మన ప్రసంగికులుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ మనం ఎలా ఉండాలి అంటే మనము సాక్షులుగా ఈ లోకంలో బ్రతకవలసిన వారిగా ఉన్నాం. ఎప్పుడైతే నీవు బాగుపడ్డావో, ఎప్పుడైతే దేవుడు నీకు మేలు చేస్తాడో, నీ యొక్క సాక్ష్యాన్ని మనం ఇతరులతో పంచుకున్నప్పుడు ఇతరుల యొక్క జీవితాల్లో గొప్ప మార్పు కలుగుతుంది. వారు కూడా వెంటనే దేవుడి వైపు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన అన్నాడు, నేను నిన్ను నిరాకరిస్తా ఉన్నాను, నీ అభ్యర్థన నిరాకరిస్తా ఉన్నాను, నువ్వు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండి, ఈ గ్రామంలో ఉండి, ఈ పట్టణంలో ఉండి, నీ ప్రజల మధ్య ఉండి నీవు సాక్షిగా ఉండు. ఏమిటి ఆ సాక్ష్యం? నీ ఇంటి వారి వద్దకు వెళ్ళు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, చూడండి, మరలా మనము చదివితే మంచి మాట మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన పట్ల చూపించినటువంటి కనికరం ఏదైతే ఉందో ఆ కనికరాన్ని ప్రకటించన్నాడు. సిద్ధాంతాన్ని ప్రకటించమని లేదు, సిద్ధాంతాన్ని ప్రకటించమన్నాడండి. అతనికి ఎలాంటి సిద్ధాంతాలు బోధించమని చెప్పలేదు. కేవలం దేవుడు తనపై చూపినటువంటి కనికరాన్ని, ఆయన చేసిన మేలును సాక్ష్య రూపములో చెప్పమన్నారు. ఈరోజు దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేస్తా ఉన్నారు. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు మా జీవితంలో లేక మా కుటుంబంలో ఇది చేస్తే మేము ప్రార్థన పెట్టించుకుంటామండి అంటారు. మీరు చేస్తేనే ప్రార్థన పెట్టించుకుంటావా? చేస్తేనే ప్రార్థన పెట్టించుకుంటావా? ఆయన చేస్తేనే మేలు చేసినట్లా? నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు, అది మేలు కాదా? దేవుడు మన పట్ల కనికరము చూపించి తన కుమారుని లోకంలోనికి పంపించాడు, అది మేలు కాదా? మనల్ని తోడుకొని వచ్చాడు, దేవుడు మనల్ని విడిపించాడు, మేలుతో మనల్ని నింపాడు, సజీవ లెక్కలో ఉంచాడు. మరి ఇది మేలు కాదా ప్రియమైన వాళ్ళారా? ఆ వ్యక్తితో అన్నాడు, నీవు రావాల్సిన అవసరం లేదు, నీవు ఇక్కడ ఉండి నువ్వు సాక్షిగా ఉండు అంటే వాడు ఏకంగా ఎన్ని పట్టణాల్లో సువార్త ప్రకటించాడు చెప్పండి? 10 పట్టణాల్లో సువార్తను ప్రకటించాడు కదండి. 20వ వచనంలో వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఏం ప్రకటించారు? 19వ వచనంలో చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆయన వానికి సెలవీయక నువ్వు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమన్నాడంటే ఆయన ఎలా కనికరపడ్డాడో అది చెప్పు. నేను ఎలా కనికరపడ్డానో నీవే అదే చెప్పు. నేను నీకు ఏం మేలు చేశానో అదే చెప్పు. నువ్వే సిద్ధాంతములు చెప్పవలసిన అవసరత లేదు, నువ్వేమి రాధాంతం చెయ్యొద్దు. నువ్వు వెళ్ళి ఆయన ఏ కనికరాన్ని చూపించాడో,
ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది కదండి, ఒకప్పుడు ఎలాగున్నారు, వాళ్ళు కనికరం లేదు, ఎదుటి వారి మీద వాళ్ళ కనికరాన్ని చూపించేవాడు కాదు, రాళ్లతో తను గాయపరుచుకొని ఇతరులు కూడా ఏం చేస్తూ ఉండేవాడు, గాయపరుస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి మీద దేవుడు ఏం పడ్డాడట, కనికరపడి వాడిని స్వస్థపరిచాడు. వాడు స్వస్థపరిచాడు అన్నాడు రుజువు ఏమిటి? 15వ వచనంలో, జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుగా ఇందుట చూచి, అంతవరకు వాడు ఒంటి మీద ఒక వస్త్రము కూడా లేదు, బట్టలు వేస్తే ఉంచేవాడు కాదు, వాళ్ళు సంఖ్యలతో కట్టినా వాటిని ఉంచేవాడు కాదు, తెంచి పారేసి తను గాయపరుచుకొని తన శరీరం అంతా రక్త కొల్లేలు చేసుకొని ఇతరులు కూడా గాయపరుస్తూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి మీద దేవుడు ఏం చూపించాడట, కనికరము చూపించాడు. ఆయన అన్నాడు, అబ్బాయి నీవేమీ వద్దు, నేను ఏ కనికరాన్ని చూపించానో, ఏ మేలైతే చేశానో అదే నీవు ప్రకటించన్నాడు. అదే ప్రకటించాడు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు బాగుపడినటువంటి మనము సాక్షులుగా లోకంలో బ్రతకలేకపోతా ఉన్నాం. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారట. ఒకప్పుడు ఆ వ్యక్తికి భయపడిన వారు ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపడతా ఉన్నారు. ఆ సాక్ష్యం ద్వారా అనేకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ యొక్క ఆశ్చర్యము ఆయన యొద్దకు నడిపిస్తుంది అనేకులను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, బాగుపడిన వారిలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మొదటి బాధ్యత ఏంటి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. మూడవదిగా ఉపచారము చేయలేక పరిచర్య చేయవలసిన వారిగా ఉన్నాం బాగుపడిన తర్వాత. నాలుగవదిగా బాగుపడిన వారి యొక్క బాధ్యత ఏమిటంటే సాక్ష్యము చెప్పాలి. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. చాలండి. ఐదవదిగా బాగుపడిన వారిలో ఉండవలసిన బాధ్యత ఏమిటయ్యారంటే పాపము చేయకుండా జీవించాలి. బాగుపడిన తర్వాత, నీవు స్వస్థత పొందుకున్న తర్వాత, నీవు విమోచించబడిన తర్వాత, నీవు రక్షించబడిన తర్వాత, నీవు క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన తర్వాత నీవు ఎలా బ్రతకాలంటే పాపము చేయకుండా నీవు జీవించవలసిన అవసరం ఉంది. మనకు తెలిసిన సందర్భమే ఆ వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ అనంటే ఒక కోనేరు దగ్గర కనిపిస్తా ఉన్నాడు. బెతస్దా అనేటువంటి కోనేటి దగ్గర. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆ వ్యక్తి? 38 సంవత్సరముల నుంచి ఆ స్థలములో పడి ఉన్నాడు. ఎవరైనా సరే ఆ కోనేటిలోకి తీసుకొని వెళ్ళి అందులో దింపుతారేమోనని ఎదురు చూస్తూ 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారు ఏం చేశారట? స్వస్థపరిచారు. బాగు చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. వారు బాగుపడిన తర్వాత వారి యొక్క పరిస్థితి మారింది, వారి యొక్క స్థితి మారింది, వారి యొక్క స్థల మార్పు కూడా మారింది. యేసుక్రీస్తు వారికి ఎక్కడ కనిపించారట? అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూచి, నాకు ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తున్నాయనంటే వెతకబడిన పాపి. ఎవరండి? వెతకబడిన పాపి. ఆయన బెతస్దా కోనేరు ఏం చేశాడు? స్వస్థపరిచారు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ మరలా ఎక్కడ కనబడ్డాడట? దేవాలయంలో కనబడ్డాడు. ఈ మాట నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే దేవాలయంలో కనబడుతున్నటువంటిది ప్రియమైన వాళ్ళరా. వెతకబడిన పాపి యేసుక్రీస్తు వారు వారిని వెతికాడు. ఎందుకు వెతికాడంటే నేను మీకు తెలియజేస్తాను ప్రియమైన వాళ్ళరా. దేవాలయంలో వాడిని చూశాడు. కోనేటి దగ్గర ఆ రోగిని స్వస్థపరిచింది ఎవరో ఆ వ్యక్తికి సరిగ్గా తెలియకపోవచ్చు. ఆ సందర్భంలో నీ పరుపెత్తుకుని నడువనగా నడిచి వెళ్ళిపోయాడు. దిగ్గు లేచి చక్కగా వెళ్ళిపోయాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏమిటయ్యానంటే వారికి శారీరక స్వస్థతే కాదు కానీ ఆత్మీయంగా కూడా వాడు రక్షించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన ఏమన్నాడు అయ్యానంటే ప్రియమైన వాళ్ళరా,
నీవు మరలా పాపము చెయ్యకు అన్నాడు కదండి. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పాను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవాలయానికి ఎందుకు వచ్చాడు అనంటే ఆ వ్యక్తి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాడు కదండి. స్వస్థత పొందిన ఆ వ్యక్తి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మన జీవితాల్లో మేలు చేసినప్పుడు లేక గొప్ప కార్యాలు చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా మనం మొదట వెళ్ళవలసింది ఎక్కడికంటే దేవుని సన్నిధికి. చాలా మంది దేవుడు చేసిన మేలుని మర్చిపోతా ఉంటారు. ఆ మేలు పొందుకునే వరకు ఎంత చక్కగా కన్నీరు కారుస్తారో, ఎంత ప్రార్థన చేస్తారో, ఏ ఆరాధన మానరు, ఏ శనివారం కూడా విడిచిపెట్టరు. కానీ ఎప్పుడైతే దేవుడు మేలు చేస్తాడో, మేలు పొందుకున్న తర్వాత ఏ స్థలములో అయితే నువ్వు మేలు పొందుకున్నావో ఆ స్థలాన్ని మనము మర్చిపోతా ఉంటాం. కానీ వ్యక్తి అయితే ఎక్కడికి వచ్చాడట? దేవాలయంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెతకబడిన పాపి యేసు మరలా ఆ వ్యక్తిని వెతుకుతాడు. దేవాలయంలో ఆయనకు దొరికాడు. ఆయన అన్నాడు, నువ్వు స్వస్థత నొందితివి అన్నాడు. ఆయన ఏం పొందాడట? స్వస్థత పొందినావు. ఇది నాకేమి నేర్పిస్తున్నాయానంటే దైవికమైన ఉపకారము, క్రొత్త జీవితము నాకు కనిపిస్తా ఉంది. ఆయన అన్నాడు, నీవు స్వస్థత పొందావు అంటే ఇది దైవికమైన ఉపకారము, కొత్త జీవితము. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్నారు. కానీ దేవుడు ఇప్పుడు ఏమి ఇస్తున్నాడయ్యానంటే కొత్త జీవితాన్ని ఇచ్చాడు. దైవికమైన ఉపకారాన్ని ఆ వ్యక్తి పొందుకున్నాడు. గతాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు స్వస్థత పొందావు. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు? రోగిగానే ఉన్నావు. ఒకప్పుడు పాపిగా ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు స్వస్థత పొందుకున్నావు. మీరు విమోచించబడ్డావు. 38 ఏళ్ల నరకా నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి? విడుదలిచ్చలేక ఆ యొక్క 38 సంవత్సరాల బానిసత్వం నుంచి దేవుడు అతనికి విమోచన కలుగు చేశాడు. లేక ఆ యొక్క బానిసత్వాన్ని ముగించాడు. ఇప్పుడు ఎవరయ్యానంటే ఒక స్వతంత్రుడు. నీవు స్వతంత్రుడిగానే ఉండవలసిన వారిని, నీవు ఆరోగ్యవంతుడిగా ఉన్నావు అని దేవుడు తన యొక్క గత జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ ఒక గంభీరమైనటువంటి హెచ్చరికనిచ్చాడు. ఏమిటి ఆ యొక్క హెచ్చరిక అయ్యారంటే నువ్వు మరలా పాపము చేయకుమని చెప్పండి వారితో చెప్పాడు. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని ఒక గంభీరమైనటువంటి హెచ్చరికనిచ్చాడు. ఎందుకో చెప్పంటారా? ఒరే బాబు, ఈ పాపము యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పాపం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో పాపానికి రోగానికి కొన్ని సంబంధాలు ఉంటాయి. కొన్ని రోగాలు దేని బట్టి వస్తాయి చెప్పండి? పాపాన్ని బట్టి వస్తాయి. అందుకే ఇక్కడ నొక్కి వక్కాలిస్తా ఉన్నారు. ఒకవేళ ఆ యొక్క వ్యక్తికి మరి తన యొక్క పాపమును బట్టి ఒకవేళ రోగము వచ్చి ఉండొచ్చు. అందుకనే నొక్కి వక్కానించి మరలా చెప్తా ఉన్నారు, మరలా నీవు ఏమి చెయ్యొద్దు, పాపము చేయకు అని చెప్పుటం అర్థం ఏమిటయ్యానంటే ఈ వ్యక్తికి ప్రియమైన వాళ్ళరా అతను గతములో చేసిన ఏదో ఒక పాపమును బట్టి ఈ యొక్క రోగము వచ్చినట్లుగా కొంచెం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకే ఆయన అన్నాడు, మరలా ఏం చెయ్యొద్దు, పాపము చేయకు అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే బాబు, ఈ 38 సంవత్సరాలు నీకున్నటువంటి కీడు కంటే పాపము వల్ల వచ్చే కీడు చాలా భయం. అందుకని ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఎంతవరకు ఏదో అనుభవించావు అయిపోయింది, ఇంతవరకు ఏదో బాధ ఉంది, ఇది చాలా భయంకరమైన బాధ. 38 సంవత్సరాలు బానిసగా ఉన్నవారు రోగానికి, కదలలేని మెదలేని స్థితిలో ఉన్నావు. కానీ ఈ రోజు నేను నీకు ఏం చేయాలంటే స్వస్థతనిచ్చాను. ఇదిగో ఈ స్వస్థత పొందుకొని మరలా నీవు ఎటువంటి పాపము చేయకు. ఒకవేళ ప్రియమైన వాళ్ళరా శారీరక రోగము ఈ యొక్క భూమితోనే ఏమవుతుంది చెప్పండి, ముగుస్తుంది. కానీ పాపములో జీవిస్తే మనము ఏమైపోతామంటే అది వచ్చే కీడది శాశ్వతమైనదిగా ఉంటుంది.
పాపం వల్ల వచ్చే కీడు అది శాశ్వతంగా ఉంటుంది. ఈ రోగము శరీరానికి భూమి మీద ఉన్నప్పుడు రోగం వచ్చింది అనుకోండి, మన బ్రతుకున్నంత కాలమే మనతో ఉంటుంది. కానీ పాపం వల్ల వచ్చే కీడు నువ్వు చచ్చిన తర్వాత కూడా నీతో అదే వస్తుంది. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు. మరి ఎక్కువ కీడు నీవు పొందకున్నట్లు నీవు పాపము చేయొద్దు అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పాపానికి ఎలా ఉండాలి చెప్పండి? దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. దేవుడిని స్వస్థపరిచి నిన్ను ప్రత్యేకించింది ఎందుకో తెలుసా? మరలాడుగా పాపంలోకి వెళ్తావని కాదు. నువ్వు దేవుని కృపను పొందుకున్న నీవు పాపానికి నువ్వు ఎలా బ్రతకాలి? దూరంగా నీవు బ్రతకాలి. లేదు అని నువ్వు దేవుని యొక్క దయను నువ్వు నిర్లక్ష్యం చేసినా, దేవుని యొక్క కృపను నువ్వు మరలా నిర్లక్ష్యం చేసినా ఆ పాపం నేను వెంటాడుతుంది. ఆ పాపము నీకు భయంకరమైనటువంటి శిక్షను ఇస్తుంది. అదే నిత్య నరకము, ఆత్మీయ మరణము అని అంటాము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, దేవుడు నిన్ను బాగు చేశాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. నీ కష్టకాలంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మొరను ఆలకించి దేవుడు నీకు మేలు చేశాడు, నిన్ను తృప్తిపరిచాడు. నువ్వు ఆశించిన దాన్ని దేవుడు నీకు అందించాడు. నువ్వు తృష్ణపడి దేవుని ఎదుట రాగా ఆయన నిన్ను నడిపించినటువంటి దేవుడు నిన్ను బాగు చేశాడు. కాబట్టి 5 బాధ్యతలు దేవుడు నీకు ఇచ్చాడు. మొదటి బాధ్యత ఏమిటయ్యానంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రెండవదిగా కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించండి. మూడవదిగా దేవునికి లేక దేవుని సంఘములో ఉపచారము చేయండి. నాలుగవదిగా మనము సాక్షులుగా బ్రతుకుదాం. ఐదవదిగా పాపము చేయకుండా మనము బ్రతుకుదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.